దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన బిడ్డలందరికీ, యూట్యూబ్ ద్వారా వాక్యం వింటున్న బిడ్డలందరికీ కూడా శుభములు, ఆశీర్వాదాలు దేవుడు దయచేయను గాక. ఆమేన్. నిన్ను మాత్రమే నేనన్నానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా, నిన్ను మాత్రమే నేనన్నానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా, నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును, నీ పాడలేరు నా స్థితులన్నిటినీ సరిచేయును, కృప చూపు పాడవయ్యా నీ పిల్లలకు, కృప చూపు పాడవయ్యా, నిన్ను మాత్రమే నేనన్నానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. ఆ దేవాతి దేవుడు, ప్రేమ స్వరూపైన దేవుడు, సత్య స్వరూపైన దేవుడు, ఆదరణకర్త అయిన దేవుడు, ఆయన విడిచిపెట్టుకోలేని భాగ్యాన్ని విడిచిపెట్టుకొని ఈ లోకానికి వచ్చాడు. లోకానికి ఎందుకు వచ్చిండు అని అంటే, ప్రియదేవుని ద్వారా తనను ఏర్పరచుకున్న వారిని విడిపించడానికి వచ్చాడు. ఎలాంటి పరిస్థితుల నుంచి అయినా విడిపించగలిగిన సమర్థుడు. ఎలా ఏర్పాటు చేసుకున్నాడు ఆయన జగతికి పునాది వేయబడక మునిపే క్రీస్తులో ప్రేమ చేత ఏర్పరచుకున్నాడు. జగతికి అంటే ఈ జగతికి పునాది వేయబడక మునిపే, తల్లి గర్భంలో రూపింపబడక మునిపే నిన్ను నన్ను కూడా ఏర్పాటు చేసుకున్నాడు. దేని చేత అంటే ప్రేమ చేత ఆయన జగతికి పునాది వేయబడక మునిపే ఆయన ఎలా ఏర్పాటు చేసుకున్నాడంటే, క్రీస్తులో నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. అంటే దేవుడు ఏర్పరచుకున్నాడు. ఆయన చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం, మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలనని జగతికి పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొని, చప్పట్లు కొట్టి ప్రభువును గనపరచు. క్రీస్తులో ఏర్పాటు చేసుకున్నాడు ప్రియదేవుని ద్వారా. అంటే దేవుని యొక్క ఏర్పాటు ఈ పునరుత్థాన దినంలో కూడా దేవుని యొక్క ఏర్పాటు ఉన్నది, మనుషుల ఏర్పాటు ఉన్నది, సాతాను ఏర్పాటు ఉన్నది, తర్వాత రకరకాల ఏర్పాటు కూడా ఉన్నది. కానీ దేవుడు ఏర్పరచుకున్నది, ఆ ఏర్పరచబడిన సమూహంలో మనం ఉండాలి. దేవుడు ఎందుకు ఎవరిని ఎలా ఏర్పరచుకున్నది అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఏర్పరచుకొని ఆయన ఏం చేసిందంటే, ఆయన ప్రేమ కలిగిన దేవుడు గనుక, ఆయన ప్రేమ స్వరూపైన దేవుడు గనుక ఆయన నిన్ను నన్ను కూడా ఏం చేశానంటే, ఆయన జగతికి పునాది వేయబడక ముందుకే ఏర్పరచుకొని ఏం చేసిందంటే, నాశనం అనే గోతి నుంచి ప్రజలారా హల్లెలూయా. ఒక మాట చెప్పాలంటే, యాకోబును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. చూడండి, అపోస్తుల కార్యం యెషయా గ్రంథం చూడండి, యెషయా గ్రంథం 41వ అధ్యాయము
యెషయా గ్రంథం 41వ అధ్యాయము 8వ వచనం. నా సేవకుడైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడమైన అబ్రాహాము సంతానమా. చూడండి, అంటే చూడండి ప్రియమైన ద్వారా, దేవుడు యాకోబును ఏర్పరచుకున్నాడు. ఎందుకనంటే యాకోబును ఏర్పరచుకున్నట్టుగానే యాకోబును ఏర్పాటు చేసుకొని ఏం చేసిందంటే ఆ యాకోబును, ఎందుకనంటే తల్లి గర్భంలో రూపింపబడక ముందే యాకోబును ఏర్పాటు చేసుకుంది. యాకోబును ఏర్పాటు చేసుకొని యాకోబు కూడా భయంకరమైన అపాయములో చిక్కుకొని, ప్రమాదములో చిక్కుకొని, నష్టములో చిక్కుకొని, కష్టములో చిక్కుకొని యాకోబు ఉన్న సందర్భాలు, భయంకరమైన పరిస్థితుల్లో ఉంటే యాకోబును నాశనం అనే గోతి నుంచి తప్పించి, నాశనం అనే ఆ గోతి నుంచి తప్పించి ఏం చేసిందంటే ఆయనకున్న ప్రతి పరిస్థితుల నుంచి కూడా దేవుడు విడిపించుండు. ప్రేదేవుడా, దేవుడు విడిపించాడు యాకోబును. ఎందుకనంటే యాకోబు పట్ల దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క ఉద్దేశం, ఆయన దయా సంకల్పం, ఆయన ఔన్నత్యము చాలా గొప్పది. నీ పట్ల కూడా దేవుని యొక్క సంకల్పం ఎంతో గొప్పదై ఉంది. అయితే యాకోబును ఎలాగంటే ఆయన బేర్షెబా అరణ్యంలో, ఎందుకనంటే తన ఇంటి నుంచి దారి తప్పి ఆ ఇంటి నుంచి బయలుదేరి వెళ్ళి ఆయన బేర్షెబా అరణ్యంలో యాకోబు ఒక కాడ ఏం చేసినంటే పొద్దు కుంగినప్పుడు కుంగినప్పుడు ఆ బేర్షెబా అరణ్యంలోనే అక్కడ తలగడ ఒక రాయి చేసుకొని పడుకున్నాడు యాకోబు పడుకోగానే యాకోబు పడుకుంటే ఆ అరణ్యంలో మృగములు ఏమైనా యాకోబును నష్టం చేస్తాయి కావచ్చు, ఎందుకనంటే ఏదైనా కాటి వేస్తుంది కావచ్చు, ఎందుకంటే ఎలుగుబంటి కానీ, పులి కానీ, సింహం కానీ ఏదైనా తిని ఏం చేస్తా అంటే యాకోబును లేకుండా చేస్తున్నాం అనుకుంటే దేవుడు ఏం చేస్తాడంటే యాకోబును కాపాడడానికి, ఆ నాశనమైన గోతు నుంచి కాపాడడానికి దేవుడు ఏం చేస్తాడంటే ఆకాశానికి భూమికి నిచ్చెనేసిండు. చెప్పండి కొట్టి ప్రపంచం. ఆకాశానికి భూమికి నిచ్చెన వేసి యాకోబును ఏం చేస్తాడంటే ఆయన ఆ దేవదూతలు ఎక్కుచూ దిగుచూ ఉన్నాయి. యాకోబు చుట్టే దేవదూతలు తిరుగుతూ ఉన్నాయి. చూడండి ప్రియమైన వారా, యాకోబును కాపాడినట్టుగానే నన్ను కూడా కాపాడాడు దేవుడు. ఎందుకనంటే యాకోబుని ఏర్పాటు చేసుకున్నట్టే నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. మనం ఎన్నోసార్లు మనం మరణించవలసిన స్థితిలో ఉన్నాం. మనం కూడా కొన్నిసార్లు మనకు మనమే చనిపోదామని నిర్ణయాలు తీసుకున్న దినాలు చాలా ఉన్నాయి చాలాసార్లు. ఎందుకనంటే అనారోగ్యముతో ఉన్నప్పుడు చనిపోతామన్న పరిస్థితులు కూడా మనకెన్నో సంభవించినాయి. కానీ దేవుడు ఏం చేసిందంటే నాశనం అనే గోతి నుంచి యాకోబును ఎలాగైతే తప్పించిండో నన్ను కూడా దేవుడు తప్పించాడు. ప్రజలు హల్లెలూయా. నన్ను కూడా తప్పించాడు. చూడండి, మనం బైబిల్ గ్రంథంలో చూడండి. ఎందుకనంటే దేవుడు ఇంతవరకు తప్పించిన దేవుడు అంతం వరకు కూడా తప్పించగలిగిన వాడు, ఇంతవరకు కాపాడిన దేవుడు అంతం వరకు కూడా కాపాడగలిగిన దేవుడు, ఇప్పుడు ఆశీర్వదించిన దేవుడు, ఎల్లప్పుడూ కూడా ఆశీర్వదించగలిగిన దేవుడు, ఇప్పుడు అభిషేకించిన దేవుడు, ఎప్పుడు కూడా అభిషేకించగలిగిన దేవుడు. ఎందుకు అనంటే దేవుడు నీ పట్ల ఎంతో ఉన్నతమైన సంకల్పము కలిగి ఉన్నది. యాకోబు పట్ల ఎలా ప్రణాళిక ఉన్నదో నీ పట్ల కూడా దేవుని ప్రణాళిక ఉంది. చాలామంది ఎందుకంటే నేను బలహీనరాలను, నాకు ఏమైంది, నాకు ఏంది అని చెప్పేసి అనుకుంటే ప్రియమైన వారా, యాకోబును కూడా ఎలాగైతే కాపాడిందో, యాకోబు పట్ల ఎంత ప్రణాళిక ఉన్నదో నీ పట్ల కూడా గదే ప్రణాళిక కలిగి. యాకోబుని ఎక్కడ కూడా చేయి విడిచినట్టుగా లేదు. కానీ చూడండి, మనం యెషయా గ్రంథం 38వ అధ్యాయం
యెషయా గ్రంథం 38వ అధ్యాయం 17వ వచనం. చూడండి మిక్కుటమైన ఆయాసము చూడండి నాకు నెమ్మది కలుగుటకు కారణమాయ. చూడండి ఎందుకనంటే మిక్కుటమైన ఆయాసం అట నాకు నెమ్మది కలుగుటకు కారణమాయను. నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమనే గోతి నుండి విడిపించింది. చప్పలు కొట్టి ప్రభుని గణపతి. ఒక్కొక్కరు కనుక గుండె మీద చేతి వేసుకుంటే నువ్వు ఎలాంటి పరిస్థితుల నుంచి నువ్వు కాపాడబడ్డావో విడిపించబడినవో దేవుడు చెప్తాడు. అందుకే యాకోబును కూడా ఎందుకనంటే దేవుని ప్రేమ యాకోబు పట్ల తహతహలాడుతూ ఉన్నది. మనుషుల ప్రేమ చల్లారిపోతూ ఉంటుంది. మనుషుల ప్రేమ మభ్యపరుస్తూ ఉంటుంది. మనుషుల ప్రేమ మోసం చేస్తూ ఉంటుంది. మనుషుల ప్రేమ వాడుకొని విడిచిపెడుతుంది. కానీ దేవుని ప్రేమ శాశ్వతమైనది. ఎందుకనంటే ఆయన ఏమంటాడు, నేను ఏమంటే నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమనే గోతి నుంచి విడిపించితివి. నీ వీపు వెనుక తట్టు దేవుడు పారవేశ్యుని చప్పలు కొట్టి ప్రభువుగా. యాకోబు పాపములు ఎలాగైతే పారదోలిండో నీ పాపములు నా పాపములు దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడల్లా, దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడల్లా ఆయన వెనుక తట్టు పారవేశాడు. అంటే ప్రతి ద్వారా ఆయన దేవుని యొక్క ఎంత ప్రేమమయ. ఆయన ఏదైనా నిన్ను ప్రేమిస్తున్నాడు అని అంటే, నిన్ను ఏర్పాటు చేసుకున్నంటే నీ నుండి ఏమైనా ఆశించాడా? దేవుడు ఏ వ్యక్తి దగ్గర కూడా ఎందుకనంటే ఏమి ఆశించలే. ఏది ఆశించకనే ఆయన విడిచిపెట్టుకోవడానికి భాగ్యాన్ని విడిచిపెట్టుకొని నీ కొరకు నా కొరకు వచ్చేసి ఏం చేసిందంటే ఆయన ఎందుకనంటే ఆయన రక్షించడానికి లోకానికి వచ్చాడు, కాపాడడానికి వచ్చాడు, బలపరచడానికి వచ్చాడు, స్వస్థపరచడానికి వచ్చాడు, ధైర్యపరచడానికి వచ్చాడు, విడిపించడానికి వచ్చాడు. ఎందుకంటే ప్రజలారా ఆయన దేవాతి దేవుడు కనుక. ఎందుకనంటే క్రీస్తు ప్రేమలో మనల్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు దేవుని ఏర్పాట్లో మనం ఉండాలి. దేవుడు ఏర్పరచబడిన సమూహంలో ఉండాలి. దేవుడు ఏర్పరచబడిన ప్రార్థన గుంపులో ఉండాలి. దేవుడు ఏర్పాటు చేసుకున్న సహవాసంలో ఉండాలి. మనము ఆ ఏర్పాటు నుంచి పక్కకు జరిగితే అపవాదిని కొరకు ఎదురు చూస్తాను, మనుషుల్ని కొరకు ఎదురు చూస్తాడు. అందుకే ఈ యాకోబు జీవితంలో దేవుడు అలా కాపాడిన తర్వాత యాకోబు ఏం చేసిందంటే, యాకోబుకు ఏమి జరుగుతూ ఉన్నది, దేవుడు ఎందుకు ప్రేమ చేత నాశనమైన గోతి నుంచి తప్పించేసి పాపమును శాపమును దూరపరిచి రోగమును అపవిత్రతను కీడంతో దూరపరిచి దేవుడు నిన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు యాకోబు అని అంటే, యాకోబు ఏం కావాలి? యాకోబు దేవునితో ఉండాలి, దేవుని సన్నిధిలో ఉండాలి, దేవుని ప్రేమకు బద్ధుడై ఉండాలి. దేవుని ప్రేమకు యాకోబు సాక్షిగా జీవించాలి. కానీ యాకోబులో మనసు ఏమైపోయిందంటే ప్రియదేవుడా, యాకోబు తన వివాహమైన తర్వాత కూడా ఏం చేసిందంటే లోక ప్రేమలో పడ్డాడు. లోక ప్రేమలో పడ్డాడు. లోక ప్రేమలో పడి ఏమైపోయింది? ఏ లోక ప్రేమ దేవుడేమో ఒక దిక్కు, యాకోబు నువ్వు నాకు కావాలి అని అంటే నేను అంటాడు నాకు రాహేలు కావాలి అంట. అంటే యాకోబుకి ఎలాంటి ఆలోచన ఉందంటే లోకంలో ఉన్న ఆలోచనలు ఉన్నాయి, లోకాశలు ఉన్నాయి. ఆ లోకంతో తిరగాలి, లోకముతో నడవాలి, లోకస్తుల వల్ల జీవించాలి, లోకస్తుల వల్ల ఎగరాలి, ఆ లోకస్తులాగానే నేను మాట్లాడాలి, లోకంలో చేసే కార్యాల్లోనే తిరగాలి అనే యాకోబు ఆలోచన. కానీ దేవుని ఏర్పాటు నుంచి యాకోబు పోయిన తర్వాత యాకోబుకు ఎక్కడ కూడా నెమ్మది లేదు. యాకోబు ఎందుకనంటే
ఇలాంటి లోక ప్రేమలో చాలామంది పడిపోయి, ఎందుకనంటే ఈనాడు కూడా అనేక మంది కూడా లోక ప్రేమల్లో పడి, ధన ప్రేమలో పడబడి, ధనాశలో పడి, మనుషుల ప్రేమలో పడి, ఎందుకనంటే ఈ లోక సాంప్రదాయాలు పడి దేవునికి దూరం అయిపోయి ఏం చేస్తున్నంటే మరలా లేనిపోని సమస్యలు తీసుకొచ్చుకుంటాం. చూడండి, యాకోబు పరిస్థితి ఏమైనా మంచుకున్నదా అంటే మనం చూడవచ్చు బైబిల్లో. యాకోబుకు చూడండి, ఆదికాండం 31వ అధ్యాయం 40వ వచనం. చూడండి, పగటి ఎండకును రాత్రి మంచుకును నేను క్షీణించిపోతుని, నిద్ర నా కన్నులకు దూరమాయను. చూడండి, 21 సంవత్సరం లాబాను ఇంట్లో బానిసగా పడి ఉన్నాడు. దేవుని యొక్క సంకల్పము వేరే యాకోబు పట్ల, దేవుని యొక్క ప్రణాళిక వేరే, దేవుని యొక్క ఉద్దేశం వేరే. చాలా మంది కూడా ఏం చేస్తారంటే ఇదే. ఎందుకనంటే దేవుని యొక్క సంకల్పం ఒక రకంగా ఉంటే, దేవుని ప్రణాళిక ఒక రకంగా ఉంటే, దేవుని ఉద్దేశం ఒక రకంగా ఉంటే, లోకముతోటి యాకోబు ఎలా అయితే ఆలోచన పోయిందో అలాగనే అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడు యాకోబు పరిస్థితి ఏమైందంటే పగటి ఎండకు రాత్రి మంచుకును నేను క్షీణించిపోతుని, నిద్ర నా కన్నులకు దూరం అయిపోయింది. ఈనాడు చాలామంది జీవితాల్లో చూడండి, నిద్ర రాని స్థితి. తర్వాత వాళ్ళు ఎండకెండిపోతూ ఉన్నారు, మంచుకు క్షీణించిపోతూ ఉన్నారు. ఎందుకంటే గడియ రికాము లేదు కానీ గవరాకడి లేదు. ఎంత పొద్దంతా కష్టపడినా, రాత్రంతా కష్టపడినా, ఎన్నో దినాలు కష్టపడినా, ఎందుకనంటే వాళ్ళ ధనము కానీ వాళ్ళ ఏమైపోతుందంటే వాళ్ళ బలం ఎండకుమో ఉడికిపోతూ ఉన్నది. వాళ్ళు మంచుకు క్షీణించిపోయినట్టుగా ఉన్నారు. తర్వాత వాళ్ళ పరిస్థితి కనుక చూస్తే వాళ్ళకి ఏమైందంటే ఇంట్లో డబ్బులు ఉన్నాయంటే పేదరికము, అప్పుల సమస్యలు, అనేకమైన సమస్యలు ఉన్నాయి. హల్లెలూయా, చూడండి, హల్లెలూయా. అంతే ఈనాడు పరిస్థితి కూడా. ఎందుకనంటే దేవుని యొక్క ఏర్పాటు నుంచి తప్పించిపోయినప్పుడు కూడా మనం కూడా యాకోబుకు వచ్చిన పరిస్థితి ఎదురైతే అంటే హల్లెలూయా, యాకోబుకు వచ్చిన సంభవమే ఎదురైతే అంటది. యాకోబు పరిస్థితి ఏమైపోయింది అంటే మనం కనుక చూస్తే పగటి ఎండకు రాత్రి మంచుకు నేను క్షీణించిపోతుని, నా కన్నులకు నిద్ర దూరం అయిపోయింది. చూడండి, చాలా మంది జీవితాల్లో కూడా ఇదే పరిస్థితి. అనారోగ్యాల సమస్యలు, అప్పుల సమస్యలు, కుటుంబ సమస్యలు, నెమ్మది లేదు, బాధ లేదు. కారణం ఎందుకనంటే దేవుని యొక్క ఏర్పాటులో, దేవుని యొక్క సంకల్పం నుంచి యాకోబు ఏమైందంటే సైడ్ అయిపోయాడు. ఈనాడు కూడా ఎందుకంటే ఒకసారి ఆదివారం వస్తేనే దేవుని సైడ్లో ఉంటారు, తర్వాత ఆదివారం అయితే మరొక సైడ్ అయిపోయింది. ఎందుకంటే చూడండి, నేను ఇంకో మాట చెప్తాను. ఎందుకనంటే లాబాను యాకోబును బట్టి శకునము చూపించుకుంటే ఏం తెలుస్తుందో చూడండి. ఆదికాండం 30వ అధ్యాయము 30వ వచనం చదువుదామా? చూడండి, అక్కడ చూడండి, యాకోబు ఎందుకనంటే నేను రాకముందు లాబాను కుంచింది కొంచెమే, అయితే అది బహుగా అభివృద్ధి పొందింది. నేను పాదం పెట్టిన చోటల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించాను అంటే యాకోబు చూసి చెప్పుతా ఉన్నాడు. అయితే తర్వాత గ్రహించి చెప్పుతా ఉన్నాడు. తర్వాత లాబాను కూడా ఏం చేస్తాడంటే, ఆయన మామ ఏం చేస్తాడంటే ఈయన రాహేలు కొరకు అక్కడ పడిగాడుపులు గాడుతూ ఉన్నాడు. మొదటిగా భార్యను చేసుకున్నాడు, కానీ ఏంటంటే మళ్ళా ఇంకొక భార్య కావాలని. అమ్మా హల్లెలూయా, నిద్రపోకమ్మా.
చేసిందంటే ఈయన దేవుని యొక్క సంకల్పం ప్రకారంగా, దేవుని ఉద్దేశ ప్రకారంగా దేవుడు ఎలా నడిపిస్తే మనం నడిస్తేనే మన కుటుంబాలు ఆశీర్వదించబడతాయి, మన కుటుంబాలు కట్టబడతాయి, మనం దీవించబడతా ఉంటాం, మనం ఆత్మతో నింపబడతా ఉంటాం, అభిషేకముతో నింపబడతా ఉంటాం, దైవ రాజ్యానికి మనం సిద్ధపడగలుగుతా ఉంటాం. దేవుడిని ఆశీర్వదిస్తే ఎప్పటికీ ఆశీర్వాదకరంగానే ఉంటాం. దేవుడు ఎందుకనంటే దేవుని యొక్క ఏర్పాటు నువ్వు ఇచ్చే విషయంలో కానీ, ప్రార్థించే విషయంలో కానీ, సావాసంలో విషయంలో కానీ నువ్వు కొద్దిగా సైడ్ అయినావంటే నువ్వు నీ అంతా చినిగిన సంచి వేసినట్టే ఉంటుంది. ఎందుకనంటే దేవుణ్ణి విడిచిపెట్టి పోయినామంటే, ఒకవేళ నువ్వెంత సంపాదిస్తానంటే బైబిల్ చెప్తాంది కదా, తలిమి లేక సంపాదించువానికి నష్టమే ప్రాప్తించును. ఇంకొక మాట చెప్పాలంటే, నరుల కష్టార్జితం చేత ఆశీర్వాదం ఎక్కువ కాదు, కానీ యెహోవా యొక్క ఆశీర్వాదమే ఐశ్వర్యాన్ని కలగజేస్తాడు. దేవుడిని ఆశీర్వదించాలి. కానీ ఇక్కడ లాభాలు ఏం తెలుసుకున్నాడో చూద్దాం. చూడమ్మా, 30వ అధ్యాయము 27వ వచనం. చూడండి, లాభాన్ని తెలుసుకున్నాడు. యాకోబు నేనుంటే నేను ఆశీర్వదించాను, కానీ మన ద్వారా ఇతరులు ఆశీర్వదించబడతాం, మనం ఆశీర్వదించబడతాం. గమనించాలి ప్రజలు. చాలామంది మంచి కుటుంబాల్లో కూడా చూడండి దేవుని సైడ్ పెట్టేసి, ఎందుకంటే ఉద్యోగం ఫస్ట్ అంటారు. ఎందుకనంటే ఉద్యోగం రాగానే అయ్యా వీలైతే లేదయ్యా, ఎక్కడ దేవుని దగ్గరికి రావడం వీలైతే. దేవుడు కుమారుడు కావాలంటే కుమారుడు కాగానే, కుమారుడు పుట్టగానే ఏమవుతాయండి, వీలవుతుంది. కుమారుడు దేవుడైపోయాడు, ఉద్యోగం దేవుడైపోయాడు, భర్త దేవుడైపోయాడు, సంపద దేవుడైపోయాడు, కానీ సమస్య కూడా దేవుడైపోతున్నాడు. అందుకే దేవుని యొక్క ప్రణాళిక, అనాది సంకల్పం ప్రకారంగా దేవుడు ఏర్పాటు చేసినప్పుడు ఆ ఏర్పాటు ఎలా అయితే ఉంటుందో ఆ ఏర్పాటు ప్రకారంగా మనం జీవించాలి. దేవుడు ఎలా నడిపిస్తాడో అలా నడిపించబడాలి. అలా నడిపించబడ్డప్పుడే ఏం చేశానంటే, యాకోబును ప్రతిసారి కూడా దేవుడు కాపాడుతూ ఉన్నాడు. నిన్ను నన్ను కూడా కాపాడుతూ ఉన్నాడు. కొంచెం బలంగానే, కొన్ని అన్ని సమకూర్చగానే, అన్ని వసతులు మంచిగుండగానే, అన్ని పరిస్థితులు మంచిగుండగానే దేవుడిని సైడ్ పెట్టేసి. కానీ దేవుని యొక్క ఏర్పాటు ఏంది? దేవుడిని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? ఆయన కలువరి శిలువలో బలియాగమై, తన ప్రాణ త్యాగము చేసా, ఆయన ప్రాణము పెట్టి నాశనం అనే గోతితో నుండి నిన్ను తప్పించేసి నీ పాపములన్నీ పారవేసింది. ఎందుకు? దేవుడి నుంచి సైడ్ వెళ్ళిపోవడానికి. దేవుడిని ఎందుకు ఏర్పాటు చేసుకుంటే, నువ్వు ఏర్పాటు ఏంది ఎందుకు ఏర్పాటు చేసిందంటే మనం చూడాలి. మన యోహాను సువార్త, నేను మిమ్మల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాను? యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనం. చూడండి, అక్కడ ఏమంటాడంటే, ఎందుకు మీరు నన్ను ఏర్పరచుకోలేదు కానీ నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నా. దేవుడు ఏర్పాటు చేసుకున్నాక దేవుని యొక్క ఏర్పాటులోనికి రావాలి. దేవుడు నిన్ను కష్టం నుంచి, నష్టం నుంచి తప్పించింది ఎందుకు?
మనం గమనించాలి ప్రియదేవుని ద్వారా. దేవుడు ఎందుకనంటే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకంటే నువ్వు దేవుడిని ఏర్పాటు చేసుకోలే. అక్కడ మరణించే స్థితిలో కూడా ఏం చేసినంటే ఆ రాత్రి వేళ కునుకని నిద్రపోని దేవుడు యాకోబును దేవదూతలు భూమికి ఆకాశానికి నిచ్చెనేసి దేవదూతలను కావలుంచాడు. నిన్ను కూడా అరో రాత్రులు నిన్ను కాపాడుతూ ఉన్నాడు. అయితే ఎందుకు అనంటే నా పేరిట తండ్రిని మీరు ఏమడుగుదురో అది మీకు అనుగ్రహించినట్లు ఏందట, మీరు వెళ్ళి ఫలించుటకును. అంటే ఎలా ఫలించావు నువ్వు? నీ ప్రార్థన ఫలిస్తూ ఉన్నదా? నువ్వు ఆత్మలో ఫలించావా? వాక్యంలో ఫలించావా? లేకుంటే నువ్వు దేంట్లో నువ్వు ఫలభరితంగా ఉన్నావు? నువ్వు దేంట్లో ఆశీర్వాదకరంగా ఉన్నావు? దేంట్లో దీవెనకరంగా ఉన్నావు? నలుగురికి ఆశీర్వాదకరంగా ఎలా ఉన్నావు అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. చాలామంది ఎందుకనంటే దేవుని యొక్క ప్రణాళిక నేను ఎందుకు కాపాడుతూ ఉన్నాడు. అందుకే ఇక్కడ అంటే మీరు ఫలించాలి. ఎందుకనంటే దేవుని ఉద్దేశం ఏంటంటే మీరు ఫలించాలి, మీరు ఫలించి అభివృద్ధి పొందాలి, మీరు విస్తరించాలి, భూమిని నిండించాలి. అంటే మీరు ఫలించాలి. ఎందుకనంటే మీరు ఫలించడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. యాకోబును కానీ నిన్ను కానీ అంట. యాకోబు సైడ్ అయిపోతా ఉన్నాం అంటే యాకోబు ఎందుకనంటే యాకోబు సైడ్ అయిపోయాడు. సైడ్ అయిపోయినాక దేవుడు కాపాడినాక యాకోబు దేవుడితో ఉండాలి కదా. మరి నీవు నేను దేవుడు కాపాడుతా అంటే మనం దేవునితో ఎంత గడుపుతా ఉన్నాం? దేవుళ్ళో ఎంత ఫలిస్తూ ఉన్నాం? దేంట్లో ఫలవర్తంగా ఉన్నాం మనం? ఎందుకనంటే నువ్వు ఒక నలుగురికి ఆశీర్వాదకరంగా ఉన్నావా? ఒకవేళ ఉద్యోగం చేస్తే బాగా కష్టపడితే ఏది నీ ఫలమేది అంటే ప్రియదేవుని బాగా మనం చూడండి. ఇక్కడనే దేవుని యొక్క మాట తెరవిస్తూ ఉన్నది. చూడండి 8వ వచనంలో కనుక చూడండి, మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడుతున్నాడు. చెప్పండి కొట్టి ప్రభుని గారు. మీరు ఫలిస్తున్నారంటే దేవుడు మహిమపరచబడతాడు. నువ్వు ఫలిస్తున్నావంటే దేవునికి మహిమ వస్తాండది. నువ్వు ఫలిస్తున్నావంటే దేవునికి ఘనత వస్తాండది. నువ్వు ఫలిస్తున్నావంటే దేవునికి ప్రభావం వస్తాండది. నువ్వు ఫలిస్తున్నావంటే దేవుని యొక్క మహిమ రాష్ట్రం అంతా ప్రచురించబడతా అంటది. నువ్వు ఫలించకపోతే ఎలా? 10 సంవత్సరాలే చూడండి, అక్కడ టమాటా ముక్క ఒకటి పెరిగింది, దానంతట అది పెరిగింది. కాస్తని నీళ్లు పోతా ఉన్నాం, అది ఇప్పటి వరకు టమాటాలు ఇస్తూనే ఉన్నది. నీ లోపల ఎలాంటి ఫలాలు కలిగి ఉన్నావు, ఎలాంటి వరాలు కలిగి ఉన్నావు, ఎలాంటి కృపను కలిగి ఉన్నావు, ఎలాంటి శక్తిని కలిగి ఉన్నావు, ఎలాంటి అభిషేకమును కలిగి ఉన్నావు. ఆచార సంబంధంగా వచ్చినంత వరకు, ఎందుకనంటే మన జీవితంలో ఎలాంటి ఆ ఫలము లేకపోతే దేవుడు మహిమపరచబడ్డాడు. జాగ్రత్త సుమ గమనించాలి. ఎందుకనంటే నీ శక్తిని అంతా నువ్వు చేసినా కానీ, బలం ఉన్నదాన్ని ఉరికినా కానీ, దేవుడు బలగర్వాన్ని అంచడానికే ఎండ తీవ్రతను పెంచాడు. భూమిని ఇత్తడిగా చేసాడు, సూర్యుడిని ఇనుముగా తయారు చేశాడు. అయితే ఇక్కడ చూడండి ఏంటంటే మీరు బహుగా ఫలించుట. ఎందుకనంటే మీరు బహుగా ఫలించడం వల్ల నా తండ్రి మహిమపరచబడుతున్నాడు. దేవునికి మహిమ ఎంత వస్తూ ఉన్నది? నీ ప్రార్థన ద్వారా, నీ ఆరాధన ద్వారా, నీ స్వభావం ద్వారా, నీ వ్యక్తిత్వం ద్వారా. ఈ ఆచార సంబంధమైన భక్తులంతా నరకానికే తయారవుతారు తప్ప, ఎందుకంటే ఆచారంగా అర్థం. ఎందుకనంటే నీ భక్తిలో శక్తి లేకనప్పుడు, ఎందుకనంటే
టైంపాస్కో కాలక్షేపానికో లేకుంటే ఏదో ఆచార సంబంధంగా అచ్చిపోతావు, కానీ నీ వల్ల దేవునికి ఏం ప్రయోజనం లేదు. మనం పరీక్షించుకో అంతరంగంలో. యాకోబు పరీక్షించేసుకుంటే, ఎందుకనంటే దాంట్లో నువ్వు ఫలిస్తున్నావంటే తెలుస్తుంది. ఎందుకనంటే చూడండి, ఇక్కడ ఎవరు ఫలిస్తారు అనేది చూడండి. ఇక్కడ మంచి మన మాట మాట్లాడదు చూడండి. ఇక్కడనే 5వ వచనం చదువు. ద్రాక్షావళిని నేను, తీగలు మీరు, ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలిస్తాడు. చప్పలు కొట్టి ప్రభువుగా. అంటే దేవుడు ద్రాక్షావళిలో, ఎందుకనంటే ద్రాక్షావళిని నేను, తీగలు మీరు. ఎందుకనంటే ఈ తీగలతో, ఈ తీగ ఈ ద్రాక్షావళి చెట్టుతో అంటకట్టబడి ఉంటేనే అది ఫలిస్తుంది. అంటకట్టబడకపోతే ఏం చేస్తుందంటే, దాంట్లో కనుక లేకపోతే ఈ తీగ ఎప్పుడు కూడా ఫలించదు. చెట్టు నుంచి సైడ్ అయిపోతే ఎప్పుడు కూడా ఫలించదు. ఎందుకనంటే చెట్టు ఎక్కడ ఉంటుందో తీగలు కూడా గానే ఉంటాంటే, చెట్టు ఒక్కడ తీగలు ఒక్కడ మాత్రం ఉండవు. అందుకే ఇక్కడ చూడండి ఏమంటాడంటే, నేను ద్రాక్షావళిని నేను, తీగలు మీరు, ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి ఏం చేయలేదు. ఏ వ్యక్తి అయినా కానీ దేవునికి వేరుగా ఉండి ఏం చేయలేడు. ఎంత ప్రయాసపడినా కానీ ఏం చేయలేడు. పేతురు అనుకున్నాడు, ఏమనుకున్నంటే నాకు తెలుసు అని వెళ్ళిండు. ఎందుకనంటే ఆయన నాకు బలం ఉన్నది కదా, నాకు జ్ఞానం ఉన్నది కదా, నాకు తెలివి ఉన్నది కదా, నాకు అందరూ ఉన్నది కదా, నాకు అన్ని తెలుసు కదా అని పేళ్ళు. ఒక్క రవ్వ పరక కూడా పట్టలేకపోయాడు. నువ్వు కూడా దేవుని నుండి దూరం అయిపోతే, దేవునికి మహిమ రాకుండా, దేవుని యొక్క ఏర్పాట్లు లేకపోతే ఏమాత్రం కూడా ఫలించదు. అందుకే మనం ఏం చేయాలంటే ప్రియదేని ద్వారా మొదటగా, అందుకనంటే దేవుడు ఎందుకు ఏర్పడేసుకున్నాడు, మనము ఫలించుటకును ఫలము నిలిచి ఉండుటకును. అంటే మనము ఫలించాలి అని అంటే మొదటగా ఏం చేయాలంటే, మనము ద్రాక్షావళి అయిన దేవుని యందు ఏం కావాలి, మనము నిలిచి ఉండాలి. అంటే నిలిచి ఉండాలి. ఎలా నిలిచి ఉండాలి? ప్రార్థనలో నిలిచి ఉండాలి, ఉపవాసంలో నిలిచి ఉండాలి, విజ్ఞాపన ప్రార్థనలో నిలిచి ఉండాలి, ప్రార్థన సమూహంలో మనం నిలిచి ఉండాలి. మనం బైబిల్లో చూడండి, మనం అపోస్తుల కార్యంలో మనం కనుక చూస్తే, అపోస్తుల కార్యము 12వ అధ్యాయము 12వ వచనం. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి. అతడు తలవాకిట తలుపు తట్టుచుండగా రోదెను ఒక చిన్నది ఆలకించడం. ఎందుకంటే చూడండి, ఎందుకు అనంటే అనేకులు ప్రార్థించే సమూహంలో రోదే అనే ఒక చిన్న పాప అక్కడ ఉన్నది ప్రార్థన సమూహం. అంటే ప్రార్థించే వారి మధ్యలో నువ్వు ఉండాలి. నీ ప్రార్థనకు ఫలముగా ఆశీర్వాదాన్ని దేవుడు ఇవ్వాలి, అభిషేకాన్ని దేవుడు ఇవ్వాలి. అందుకే దేవుడి నుంచి నువ్వు వేరైనప్పుడు ఏం చేయలేవు. నాకు వేరుగా ఉండి ఏం చేయలేవు. అంటే అక్కడ ఆ చిన్న రోదే అనే ఆ చిన్న పాప ఎలా ఉన్నది? దేవుని సన్నిధిలో ప్రార్థించే వారి మధ్యలో ఉన్నది. మరి ఇంకొక మాట చెప్పాలంటే చూద్దాం. హల్లెలూయా. చూడండి కీర్తనల గ్రంథము 1
కీర్తనల గ్రంథము 99వ అధ్యాయము 6వ వచనం. ఆయన యాజకులలో మోషే అహరోనులు ఉండిరి. ఆయన నామమును బట్టి ప్రార్థన చేయు వారిలో సమూయేలు ఉండెను. వారు యెహోవాకు మొరపెట్టగా ఆయన వారికి ఉత్తరం ఇచ్చెను. చప్పలు కొట్టి ప్రభువును కనపడు. అంటే సమూయేలు ఎక్కడ ఉన్నాడు? రోదే అనే స్త్రీ ఎక్కడ ఉన్నది? ప్రార్థన సమూహంలో ఉన్నది. ప్రార్థన లేకుంటే ఏ వ్యక్తి జీవితము పరిశుద్ధంగా మారదు. ప్రార్థన లేకపోతే ఆ వ్యక్తికి సహాయం రాదు. ఎందుకంటే ప్రార్థన దారులే దేవుడు సహాయం చేయగలిగిన వాడు. ఆయన పరిశుద్ధ స్థలములో నుండి సహాయం చేసే దేవుడు. ఆపత్కాలం ముందు మొరపెట్టుము, ఎందుకనంటే ఆయన పరిశుద్ధ స్థలములో నుండి సహాయము చేసే దేవుడు. నువ్వు ఫలించడానికి సహాయం చేయాలి. దేవుడు సహాయం లేకపోతే నువ్వు జయించలేవు. అందుకే దావీదు అంటాడు, నేను దేవుని సహాయం వలన నేను ప్రాకారములను దాటుదును. ఎందుకనంటే నువ్వు దాటవలసిన పరిస్థితులు, జయించవలసిన పరిస్థితులు ఎన్నో ఉన్నాయి లోకంలో. అంటే ప్రార్థనని కావాలి, ప్రార్థన శక్తి. అంటే మొదటగా దేవుని ప్రార్థనలో నువ్వు ఫలించాలి. అందుకే యేసు ప్రభుల వారు ఎక్కడ చూసినా రాత్రంతా ప్రార్థన చేస్తూ ఉంటాడు. పెందల కాన్నే ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఈనాడంతా ఏం చేస్తాడంటే పైకి భక్తే, కానీ ఆయన శక్తి లేని భక్తి. అది పైకి ఎందుకంటే ఆడంబరం కనబడుతుంది కానీ, ఆర్భాటం కనబడుతుంది కానీ ప్రార్థన లేదు, వాక్యం లేదు, ఆరాధన లేదు. కొన్ని సంవత్సరాలైన కొంతమందికి పాటలు కూడా రావు. ఫలిస్తున్నామా మనం? చాలా మందికి రావు. ఎందుకనంటే వారి ఫలం ఏది? వారి ఫలం ఏది? ప్రార్థన. ఎందుకనంటే ఈ ప్రార్థనతోటి మనం ఏం చేస్తామంటే ప్రార్థన ద్వారానే దేవుడు సహాయం చేస్తా అంటాడు. ప్రార్థన లేకపోతే ఎలాంటి సహాయం రాదు. సమూయేలు మోషే ఆరంలో వాళ్ళ యాజకులతోటి గడి ఏం చేస్తున్నాడంటే సమూయేలు ప్రార్థన చేస్తున్నాడు బాలుడైన. అందుకే బైబిల్ చెప్తా ఉన్నది. ఎందుకనంటే వీళ్ళాట కృతజ్ఞత లేని వాళ్ళాట, వీళ్ళు గర్వాంధులాట, అనురాగ రహితులాట, తల్లిదండ్రులకు లోబడని వాళ్ళాట. చూద్దాం మనం బైబిల్ గ్రంథంలో 2వ తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం. అవిధేయులు, లోబడని వాళ్ళు, చూడండి మనం గమనించాలి. అందుకే ఏందట? అహంకారులాట, దూషకులాట, తల్లిదండ్రులకు అవిధేయులు, లోబడని వాళ్ళు, కృతజ్ఞత లేని వాళ్ళు, వీళ్ళు అపవిత్రులు. పవిత్రత లేదు. ఎందుకనంటే ప్రార్థనే పవిత్రులను, పరిశుద్ధులను తయారు చేస్తా అంటారు. అంటే ఎంత ప్రార్థన మనం శక్తి కలిగి ఉండాలి, ఎంత ప్రార్థన బలం కలిగి ఉండాలి, ఎంత ప్రార్థన అభిషేకం కలిగి ఉండాలి. అందుకే ఇక్కడ ఏం మాట్లాడతాడంటే ఇంకంతా మనం చూడవచ్చు. ఇక్కడ 5వ వచనం చదువుదామా? 4వ వచనం కానీ చదువు. ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవాళ్ళు. ఈనాడు భక్తుల కథ కదే చరిత్ర. పైసా ప్రయాసపడతారు, ఏం కావాలి? వేలల్లో కావాలి. దేవుని దగ్గర గింత ప్రయాసపడవు, నీకు ఎనలేని ఆశీర్వాదాలు కావాలి. కానీ దేవుడు ఇచ్చడానికి ఉన్నాడు, కానీ నువ్వు పొందుకోవడానికి సిద్ధంగా లేవు. పొందుకుంటే దాని విలువేంటిదో నీకు అర్థం కాదు. చదవాల చూడండి. పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించును
ఆశ్రయించని వారినై ఉందురు. ఇట్టి వారికి అంటే తిమోతికు చెప్తా ఉన్నాడు పౌలు, ఇలాంటి వాళ్ళు ఉన్నారయ్యా, పైకి భక్తి గల వారి వాళ్ళే కనబడతారు కానీ దాని శక్తిని ఆశ్రయించని వాళ్ళు. అందుకే ప్రియమైన వారా, మనము యేసు ప్రభు ఎలా ప్రార్థన చేసిండో మనం గమనించాలి. యేసు ప్రభు ఎలాంటి ప్రార్థన జీవితం కలిగి ఉన్నాడు. మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనంలో మనం చూడవచ్చు. ఆయన పెందల కాడనే లేచి చూడండి అక్కడ ఏమంటాడు, ఆయన పెందల కాడని లేచి ఇంకను చాలా చీకటిగా ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశంకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయించుండెను. ఏంది యేసు ప్రభు ప్రార్థన చేస్తూ ఉన్నాడు, సమూయేలు ప్రార్థన చేస్తూ ఉన్నాడు, రోదే అనే స్త్రీ ప్రార్థన చేస్తూ ఉన్నది. ఇంకొక మాటలో చెప్పాలంటే యేసు ప్రభుల వారు కూడా ఇంకా ఎలాంటి ప్రార్థన చేస్తూ ఉన్నాడు అనేది కూడా మనం గమనించవచ్చు. ప్రియమైన చూడండి, లూకా సువార్త 6వ అధ్యాయం 12వ వచనం మనం చదవచ్చు. ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకి వెళ్ళి దేవుణ్ణి ప్రార్థించిన యందు గడిపేను. చప్పట్లు కొట్టి ప్రభుని గారు అంటే ప్రియమైన మనం కూడా దేవుడు ఎందుకనంటే ప్రార్థనలో మనం ఫలించాలి. ఎందుకనంటే యాకోబు పరిస్థితి అంత లోకము దేవుడు వెంటాడిన కొద్ది ఏం చేసినంటే దేవుడు కాపాడుతూ ఉంటే సంరక్షిస్తా అంటే యాకోబు కాపాడుతూ పడదా ఉన్నాడు. కానీ చివరికి యాకోబు పరిస్థితి ఏమైపోయిందంటే మరలా లోకం వైపే తిరిగాడు. లోకం వైపు తిరిగిన తర్వాత దేవుడు తర్వాత ఆఖరికి చివరి క్షణాల్లో కూడా ఏం చేసిందంటే తన అన్న చంపడానికి వస్తా అంటే కూడా ఏం చేసిందంటే ఆయన యాకోబు జీవితాన్ని మార్చుకున్నాడు. కొంతకాలానికి మార్చుకొని ఏం చేసిందంటే ఒక రాత్రి అంతా యెహోవాకు దగ్గర ఏం చేసిందంటే ప్రార్థన చేసిండు. యాకోబు విస్తారమైన ప్రార్థన చేసిండు. దేవా నువ్వు ఆశీర్వదిస్తేనే కానీ నేను ఇక్కడి నుంచి పోనని చెప్పేసి యాకోబు ఎంతగానో ప్రార్థన చేసి యాకోబు ఆశీర్వదించబడి. చూద్దాం ఆదికాండము